రైతు బంధు పెట్టుబడి సాయం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు అన్నదాతలు. ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారు. కేసీఆర్ హయాంలో సీజన్ మొదలవగానే తమ అకౌంట్లలో రైతు బంధు డబ్బులు జమ అయ్యేవంటున్న రైతులు ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో సాగు సంక్షోభంలో పడిందంటున్న నల్గొండ జిల్లా పానగల్ గ్రామ రైతులతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం వానాకాలం సీజన్ మొదలైంది. అన్ని ఏరువాక పనులు కూడా మొదలు కాబోతా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా రైతుల ఇబ్బందులు అనేవి మనకు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎరువుల కోసం, విత్తనాల కోసం క్యూలలో నిలబడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం పానగల్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పానగల్ చెరువు కింద, అదేవిధంగా వర్షాధార సంబంధించి బోర్ల కింద, బావుల కింద కూడా కొన్ని వేల ఎకరాలు సాగు చేస్తూ ఉంటారు రైతులందరూ కూడా. ప్రతిసారి సీజన్కి అనుగుణంగా ప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు చేసుకునే వాళ్ళం. కానీ ఈసారి కొంత లేట్ అవుతూ ఉంది, కొంత ఇబ్బంది అవుతూ ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు కూడా మాకు రావట్లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రణాళిక కూడా ఇప్పటివరకు లేకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారాలని ఆశ్రయించాల్సినటువంటి ఒక దుస్థితి వచ్చిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి పానగల్ రైతులు తమ ఆవేదన చెప్తా ఉన్నారు. కొద్దిమంది రైతులతో మనం మాట్లాడదాం. నీ పేరు ఏం పేరు? ఈ ఊరేనా? రైతు బంధు సంబంధించి పడట్లేదండి, కొంత ఇబ్బంది అవుతుంది. ఎరువుల కోసం, విత్తనాల కోసం డబ్బులు కావాలి కదా. మొన్న ధాన్యం కొనుగోలు కూడా చాలా ఇబ్బంది అయ్యాయి. మీకు ఎట్లా ఉందండి పెట్టుబడి సంబంధించి ప్రభుత్వాన్ని ఏమన్నా పెట్టుబడి అందక మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పెట్టుబడి రైతు బంధు పడాలని కోరుకుంటున్నాం. పడట్లేదు. రుణమాఫీ ఏమంటారు? రుణమాఫీ ఆగస్టు 10 అంటారు. ఏమైతే ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు ఎట్లుండే అండి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చాలా మంచిగా ఉండే. రైతులకు ఎట్లా? రైతులకు మంచిగా ఉండే. టైం పడేదా? మాకు యాసంగా అనకాలం అందంటుంది మాకు. ఇంకా మన ధాన్యం సంబంధించి ఎట్లా ఇబ్బంది అయింది? దాని కూడా చాలా ఇబ్బంది అయింది మాకు. ఓకే, మరొక రైతు ఉన్నారు. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? రాజే. ఇప్పుడు రైతు పెట్టుబడుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎరువులు తెచ్చుకోవాలి, విత్తనాలు తెచ్చుకోవాలి, డబ్బులు పడుతున్నాయి? పడతలేవు. పెట్టుబడి కొత్తని తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎరువులకు రైతు బంధు పడతలేదు, రుణమాఫీ లేదు, అన్ని అంటారు కానీ ఏది లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు. ఇదివరకు ఎట్లుండే? ఇదివరకు మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు. అంటే టైం టు టైం పడేదా? టైంకు మనం మొదలు పెడుతున్నాం కానీ పడేది మనకు. ఇప్పుడు ఏది లేదు. ఎంత పడేది ఎకరానికి? ఎకరానికి 4,000 పడేది. ఇప్పుడు ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు కదండి, అవి ఇవ్వట్లేదా? ఇస్తలేడు. 15,000 ఇస్తానండి, 15,000 అసలుకే పోయినాయి. మొన్న పోయినసారి పడ్డా? మొన్న పోయినసారి ఎంపీ ఎలక్షన్లప్పుడు పడ్డాయి. అదే 4,000 లెక్క పడ్డాయి అంతే. ఇప్పుడు ఏమని అడుగుతున్నావు? ఇప్పుడు మాకు రైతు బంధు కావాలంటున్నాం. మీరు దున్నుకున్నారా? అన్ని రెడీ చేసుకున్నాం. నాట్లే వేస్తున్నారు. మరి పెట్టుబడి లేదు, ఎట్లా ఇబ్బంది? అప్పులు తీసుకుంటున్నాం. ప్రైవేట్ వాళ్ళకి అడిగిపోతున్నారా? ప్రైవేట్ లో అడిగి అప్పులు తెచ్చుకుంటున్నాం. సంబంధం కుదబెట్టి తెచ్చుకుంటున్నాం. ఇదివరకు టైం పడుతుంది. టైం అమ్మటి మనకు ఎరువులకైనా నాట్లకు కూలోళ్ళకైనా టైంకు రైతు బంధు ఇచ్చేది. ఇప్పుడు ఏది లేదు. ఇప్పుడు ఏం లేదు. మొన్న ధాన్యం సంబంధించి కూడా చాలా ఇబ్బంది. ధాన్యం సంబంధించి కూడా చాలా ఇబ్బంది అయింది. ఆడ ఎండ బిగుసుడు, ఆయన మేచర్ కొట్టుడు చాలా మాకు ఇబ్బంది పెట్టింది. వర్షాలు కూడా అప్పుడు వచ్చినాయి, చాలా ఇబ్బంది పెట్టినారు. ప్రభుత్వాన్ని ఏమని అడుగుతున్నావు? సూటిగా చెప్పు. ఏమని అడుగుతున్నావు? సీఎం రేవంత్ ఏమని అడుగుతున్నావు? 15,000 ఇస్తా అన్నారు, రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇవన్నీ కూడా ఇంకా ప్రభుత్వం కాలే. మాకు సీఎం రైతు బంధు ఇస్తా అన్నాడు, 15,000 ఇస్తా అన్నాడు, అది లేదు. మాకు ఏ పెట్టుబడి కూడా ఏ సరిగ్గా ఇస్తారు, ఏది లేదు. రుణమాఫీ పనులు ఏది లేదు అంటుండు, చెప్తుండు కానీ ఏది లేదు. ఒక్కటన్నా అమలు చేయలేదు. అప్పులు అవుతున్నాయి, మళ్ళీ పెట్రోల్ అప్పులు అవుతున్నాయి, అప్పుల పాలవుతున్నాయి. ఏది పడతలేదు. బీద బిచ్చం అయితే ఇస్తుంది. ఇదివరకు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇదివరకే బాగుంది, ఇప్పుడు ఏం బాగలేదు. చెప్తుండగా అన్ని ఇస్తా అని. అన్ని ఆడేస్తుండు. 15 అన్నాడు, 5 అన్నాడు, ఆడవాళ్ళకు పింఛన్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అంత ఉంటుంది. 15,000 ఇస్తాడు ఎకరానికి. ఏది ఒక్క పైసా లేదు. ఎట్లా పెట్టుబడులు ఎట్లా వెళ్తున్నాయి? తెచ్చుకుంటారు, పెట్టుకుంటారు. ప్రైవేట్ వాళ్ళ కాడికి పోతుందా? వడ్డీ వ్యాపారాలు? వడ్డీకి 3 రూపాయల మిత్తి, 4 రూపాయల మిత్తి. 4 రూపాయలు కూడా పోతుందా? మరి ఎట్లా తీర్పాలి? మరి ఎట్లా తీరుతారు? ఆసనాలు ఎట్లా తీరుతారు? ఇప్పుడు పెట్టుబడి ఎంత అవుతుందండి? ఎకరానికి ఎంత అవుతుంది? వాళ్ళు ఇచ్చేది ఎట్లా ఉంది? వాళ్ళు 4,000 లెక్క ఇచ్చేసారు. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఎకరానికి 20,000 వస్తుంది. 20,000 వస్తుందా? 25,000 20,000 వస్తుంది మ్యాచ్. మరి గిట్టుబాటు అవుతుంది ఏమన్నా? ఏం గిట్టుబాటు అవుతుంది? ఆడికి సరిపోతలేదు. ఒకళ్ళు ఏముంది అప్లపాలు అవుతుంది, ఒకటి ఇసే పెడుతుంది భూమి. అంతేనా? కౌలుకి కూడా ఏమి కౌలు కానీ ఇస్తే కూడా కౌలు కూడా మాకు వెళ్తలేదయా. నీకు ఉన్నట్టు నీకు ఇవ్వాలన్నా మాకే వెళ్తుందని. బోర్లు వెళ్తున్నాయి, బోర్లలో నీళ్ళు అంత ఇబ్బంది. కరెంట్ కూడా సరిగా లేదు, ఇక నీళ్ళు అయితే లేవు, పెట్టుబడి లేదు. ఏమని అడుగుతావు సీఎం? మాకు పెట్టుబడి కావాలి సారు.
మాకు జర పేదల మమ్మల్ని రైతులు కనిపెట్టు. కాదండి, కేసీఆర్ గారు టైం టు టైం ఇచ్చిండు, ఈయన ఎందుకు ఇవ్వట్లేదు? అదే ఇస్తలేడు, ఎందుకు ఆయనది ఇస్తలేడు? గవర్నమెంట్, ఈయన గవర్నమెంటే కదా. అవును, మేము కూడా అదే కోరుకున్నాండి. ఎందుకు ఇవ్వట్లేదు మరి? ఇస్తలేడు అని మాకు అదే అప్పు చేసిండా, లేకుంటే మరి ఈసారి ఎందుకు మామూలు రైతులు ఎందుకు ఇబ్బంది పెడుతుండు అని మేము అదే కోరుకుంటున్నాం. రైతుల మీద ఎవరికి ప్రేమ ఉంటుంది నీ అనుభవంలో చెప్పు, ఇన్నేళ్ళ అనుభవం కదా, రైతులు అంటే ఎవరికి ప్రేమ ఉంటుంది? కేసీఆర్ ఉంటుందా ప్రేమ? అప్పుడైతే కేసీఆర్ మంచిగా చేసిండు, ఇప్పుడైతే ఈయన ఏం చేస్తలేడు. ప్రేమ ఎవరికి ఉంటుంది? ఇక ప్రేమ అయితే ఇక రైతులు ఆయన కేసీఆర్ మీద మాకు అప్పుడు ఉండే, మాకు మంచి చేసిన వాళ్ళ మీదే ఉంటుంది, ఉత్తరాల మీద ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు ఈయన మంచిగా చేస్తే ఈయన పేరు ఈయన కూడా ప్రేమ చేయట్లేదా? చేస్తలేడు, ఏది చేస్తలేడు, ఇబ్బంది అయితే. ఓకే, ఈ విధంగా పానగల్ రైతులు తమ మనసులో మాట చెప్తా ఉన్నారు. ప్రస్తుతం వానాకాలం సంబంధించినటువంటి సీజన్ ప్రారంభమైంది, చినుకులు కూడా తొలకరి చినుకులు కూడా పరిచయం అవుతూ ఉన్నాయి, పడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు వానాకాలం సీజన్ సంబంధించినటువంటి పెట్టుబడి సాయం ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి తమకు అందట్లేదు. దీంతో ప్రైవేటు ఒడ్డు వ్యాపారులని ఆశ్రయించాల్సినటువంటి దుస్థితి వచ్చింది. మరొక వైపు బోర్లు బావులన్నీ కూడా ఎండిపోయినాయి, వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి, ఎరువులు దొరకట్లేదు, విత్తనాలు దొరకట్లేదు, తీవ్ర ఇబ్బందులు ఉన్నాం. వ్యవసాయం అంతా కూడా సంక్షోభంలో కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి తిరోగమనమైందని కూడా పానగల్ రైతులు మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రాముడి న్యూస్, నల్గొండ.